హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ ఆల్. ఇన్ని రోజుల నుంచి వీడియోస్ ఎందుకు రాలేదంటే నాకు స్టడీస్ ఉన్నాయి, నేను స్టడీకి వెళ్ళాను. కానీ ఇప్పటి నుంచి వీడియోస్ వీక్లీ వస్తాయి, లేకపోతే మంత్లీ వస్తాయి. ఇప్పుడు మనం ఫస్ట్ మైన్క్రాఫ్ట్ ఆడబోతున్నాం ఇండిపెండెన్స్ డే స్పెషల్కి. నాకు ఒక క్రియేటివ్ వరల్డ్ ఉంది, సర్వైవల్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ క్రియేటివ్లో ఇండియన్ ఫ్లాగ్ చేసి మనం దాని తర్వాత సర్వైవల్లోకి వెళ్ళి కొంచెం మైనింగ్ చేసి దాని తర్వాత రోబ్లాక్స్ ఆడదాం. ఇంకా నేను రోబ్లాక్స్లో బ్లాక్స్ ఫ్రూట్స్ ఆడతాను, రైవల్స్ ఆడతాను. బ్లాక్స్ ఫ్రూట్స్ నా ఫేవరెట్, అందులో నా లెవెల్ 1300. ఓకే, ఫస్ట్ మనం క్రియేటివ్ ఆడి ఇండియన్ ఫ్లాగ్ చేసి సెల్యూట్ పెట్టేసి వద్దాం. లెట్స్ గో. మైన్క్రాఫ్ట్ నా ఫేవరెట్ గేమ్ చెప్పాలంటే. నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, మీకు ఒకరోజు చూపిస్తాను. దీంట్లో దానికి ఒక యూజర్ నేమ్ ఉంటుంది, చెప్తాను. ఇది నా స్టాచ్యూ. నేను ఒక నూబ్ కాబట్టి నాకు సరిగ్గా చేయరాదు ఇవన్నీ. ఇది మధ్యలో ఒక క్యాండీ, ఇదేమో ఒక క్రౌన్. వీడొక చిన్న పిల్లల్లా అనిపిస్తుండు కానీ యావరేజ్గా ఉంది. నేను ఉట్టిగా ఇది ఎండ్ కట్టాను, ఎండర్ డ్రాగన్ని చంపాను. మనం సర్వైవల్లో ఎప్పుడు చేయలేదు కానీ క్రియేటివ్గా చేశాను. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్రాగ్ తయారు చేద్దాం. మనకు దానికోసం బ్రౌన్ కలర్ కావాలి, స్టిక్ కోసం ఆరెంజ్ కలర్, వైట్ కలర్, గ్రీన్ కలర్, ఇంకా బ్లూ కాంక్రీట్. ఇప్పుడు మనది ఎవ్రీ బ్లాక్ ఫస్ట్ మనం వెదర్ క్లియర్ చేయాలి. స్నో పడుతుంది ఇక్కడ. ఫస్ట్ ఇది కాదు, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 5 బ్లాక్స్ వస్తుంది మనకు. 1 2 3 4 5 బ్లాక్స్. మళ్ళీ 1 2 3 4 5. ఓ సారీ ఉల్టా కడుతున్నాను. ఐ వాస్ కన్ఫ్యూజ్డ్. ఓకే, మళ్ళీ కడదాం. 1 2 3 4 5. 1 2 3 4 5. 1 2 3 4 5. ఓ నో. ఓకే, మంచిగా వచ్చింది. మళ్ళీ 5 by 5 చేద్దాం. 1 2 3 4 5. 5 చాలా చిన్నగా అనిపిస్తుంది. 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు బాగుంది కొంచెం. ఇంకా బాగాలే. 11 12 13 14 15. ఇప్పుడు ఓకే, బాగుంది. దీని తర్వాత మనం రోబ్లాక్స్ కూడా ఆడాలి, అందుకే హరీగా ఫాస్ట్గా చేయాలి. ఓకే, ఇప్పుడు రోబ్లాక్స్ నేను నా బ్రదర్ తోటి ఆడతాను. సారీ అబౌట్ ద నాయిస్, పక్కన మ్యారేజ్ అవుతుంది, అందుకే అంత నాయిస్ వస్తుంది. నేను ఇంకోటి చెప్పాలంటే, నేను 8th స్టాండర్డ్లో చదువుతాను. నేను ఈ యూట్యూబ్ ఛానల్ 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను. నేను 11-10 ఇయర్స్లో ఉన్నప్పుడు నా యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేశాను. నా ఫస్ట్ వీడియోస్ అవన్నీ డోరేమాన్ గ్యాంగ్ తోటి అయ్యాయి, కానీ ఆ టాయ్స్ అన్నీ ఇప్పుడు ఎక్కువ కనిపించట్లేవు, అందుకే ఇప్పుడు నేను అవన్నీ చేయట్లేదు ఎక్కువ. నేను ఇది 5 by 5 ఎందుకు కడుతున్నానంటే మీకు కూడా చెప్తాను. మధ్యలో ఇది రావాలంటే మధ్యలో ఇది కొంచెం పెద్దగా రావాలంటే రియలిస్టిక్గా ఇలా కట్టాలి. 5 by 5. ఓకే, దీని మిడిల్ ఎట్లా 1
2 3 4 5 6 7 8. ఇప్పుడు కొంచెం మిడిల్లో అనిపిస్తుంది ఇంకా. ఓకే 1 2 3 4 5. ఓకే, ఇక్కడ వైట్ పెట్టేసేయాలి. ఫాస్ట్గా కట్టాలి మనం, మళ్ళీ సర్వైవల్ కూడా ఆడాలి కదా. ఇప్పుడు మనం ఈ మధ్యలో ఇలా కట్టాలి కాబట్టి ఇలా చేసినాను నేను. ఇప్పుడు కొంచెం బాగుంది అంతే. ఇప్పుడు మనం ఈ క్లౌడ్స్ వల్ల సరిగ్గా కనిపించట్లేదు, కానీ ఫ్లాగ్ కట్టంగానే మనం ఫాస్ట్గా లెఫ్ట్ అయ్యి మనం ఫాస్ట్గా సర్వైవల్ స్టార్ట్ చేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది, క్లౌడ్స్ వల్ల కనిపించట్లేదు. ఐ హేట్ ఫ్యాంటమ్స్ ఆర్ ద మోస్ట్ వరెస్ట్ mobs in the Minecraft. ఓకే, కిందికి పదా. పైకి వెళ్ళే మంచిగా కనిపిస్తుంది ఇంకా. ఓకే, జై హింద్, వందే మాతరం. ఓకే, భారత్ మాతా కీ జై. లెట్స్ గో టు అవర్ సర్వైవల్ వరల్డ్ అండ్ డూ సమ్ మైనింగ్. లేకపోతే మనం ఇప్పుడే రోబ్లాక్స్ ఆడదాం, లేకపోతే సర్వైవల్ వరల్డ్ చూపించి రోబ్లాక్స్ ఆడదాం. నేను ఎలా ఆడతానంటే, నా ఓన్లీ సింగిల్ మైన్క్రాఫ్ట్ ప్లేయర్ వరల్డ్. ఇందులో నేను ఎలా ఆడతానంటే, ఒక్కడనే ఉంటాను, ఒకటే విలేజ్లో ఉంటాను, మెల్లమెల్లగా గేమ్ ఆడతాను. అంటే నాకు క్రియేటివ్ ఎక్కువ ఇష్టం. ఇది నా హౌస్, విలేజర్స్లోకి రూట్ చేసేసిన ఈ ఇల్లు. ఇది ఇలానే ఉంచిన మ్యాక్సిమం. ఇక్కడ ఈ ఫ్లోరింగ్ వేసేసి ఇక్కడ పెట్టేసి, ఇది నా లూట్. ఇదంతా తీసాను. ఇప్పుడైతే మైనింగ్కి వెళ్దాం ప్రస్తుతం. లెట్స్ గో ఫర్ మైనింగ్. ఇంకా ఐ వాంట్ సమ్ స్టోన్ పికెక్సెస్. ఇంకా ఐరనే వాడిద్దాం. కొద్దిసేపులో మైనింగ్కి వెళ్దాం, ఛాన్స్ ఇవ్వాలి. ఓకే, ఎందుకు లేకపోతే కాపర్ హెల్మెటే పెట్టుకుందాం. ఐరన్ మనకు లూజ్ కావద్దు కదా. ఫాస్ట్గా చేయాలి మనం, హరీగా వెళ్ళాలి. కొన్ని బ్లాక్స్ తెచ్చుకుంటే బాగుండు, కానీ వెళ్దాం ఫాస్ట్గా. దిస్ ఈజ్ ఏ షార్ట్ కట్. నేను ట్రిక్ ట్రై చేశాను, కానీ నాకు రాదు. అది స్పియర్ ట్రిక్. నేను డీప్ స్లేట్ దాకా మైండ్ చేశాను. కిందికి వెళ్ళే వరకు చాలా టైం పడుతుంది, ఐ థింక్ సో. అప్పుడప్పుడు నేను జంప్ చేయబుద్ది అవుతుంది నాకు ఇక్కడ నుంచి వెళ్ళి. నాకు ఎంఎల్జీ వస్తే బాగుండు. నేను ఎంఎల్జీ నేర్చుకుంటాను, ఒక వీడియోలో ఎంఎల్జీ గురించి చేస్తాను. అండ్ నేను ఒక వీడియో షెడ్యూల్ పెడతాను, అదొక సీక్రెట్ ఉంది. అందులో గోస్ట్ బస్టర్స్ అని మేము ఒక ఛానల్ చేస్తున్నాం. లాస్ట్ టైం ఆ వీడియోస్ పెట్టాం, కానీ అది ఫెయిల్ అయింది. దానికి తక్కువ వ్యూస్ వచ్చాయి, అందుకే దాన్ని మేము తీసేసి మళ్ళీ కంటిన్యూ చేస్తాం. అది షెడ్యూల్డ్ మా సమ్మర్ హాలిడేస్లో ఉంటుంది. సమ్మర్ హాలిడేస్లో మంచిగా హారర్ వీడియోస్ టైప్ అలాంటివి చేస్తాం. దాన్నే గోస్ట్ బస్టర్స్ అంటాం కదా. అంటే మేము హారర్ గురించే తీస్తాం. ఇంకా చెప్పాలంటే మైన్క్రాఫ్ట్ కొంచెం మంచిగా అనిపిస్తుంది నాకు, పీస్ఫుల్గా అనిపిస్తుంది. కానీ ఈ కేవ్లో కొంచెం భయంకరంగా ఉంటుంది. చూసారా, బెడ్ రాక్, హార్డెస్ట్ టు బ్రేక్. ఇంకొక బెడ్ రాక్, ఇంకా ఇవన్నీ బెడ్ రాక్. ఇక్కడ దాకా డిగ్ చేస్తాను నేను. ఇది వేస్ట్, ఇక్కడికి వెళ్ళి డిగ్ చేయాలి.
నాకు కొన్ని డైమండ్స్ దొరికితే బాగుంటుంది. ఒక్క డైమండ్ అన్న దొరికితే మనం రోబ్లాక్స్కి వెళ్ళిపోవచ్చు మంచిగా. కనీసం ఐరన్ ఏం దొరుకుతలేదు మనకు. చాలా ట్రై చేస్తున్నాను నేను. క్యాన్ ఫైండ్ ఎనీథింగ్. ఇక్కడికి వెళ్ళి టిక్ చేద్దాం మళ్ళీ. అసలు నాకు ఎంత ట్రై చేసినా దొరుకుతలేదు. ఈ ఐరన్ పికాక్స్ ఇరిగే వరకు మైనింగ్ చేద్దాం. చాలా టైం పడుతుంది. ఈ వీడియో చాలాసేపే ఉంటుంది, లైక్ 10 minutes ఆర్ 20 minutes. బోర్ కొడుతుంది చాలామందికి, కానీ ఐ హోప్ యూ ఆల్ సీ ఇట్. ఐఎమ్ వెరీ హార్డ్ వర్కింగ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. మీరు మీ అందరికీ లైక్ చేయండి అని చెప్పండి. మీరు ఎవరికైనా షేర్ చేయండి ఇలాంటి వీడియోస్. కామెంట్ చేయండి, దానివల్ల నేను ఇది చేసి గోల్డ్ ఇంకా గోల్డ్. టుడే విల్ రీచ్. ఇప్పుడు బంద్ చేద్దాం. గోల్డ్ దొరికింది కదా చాలా. డైమండ్స్ జెనీ డైమండ్స్. ఎంత పెద్ద వీన్. నా లైఫ్లో ఎంత పెద్ద వీన్ చూడలే డైమండ్స్ది. This is the biggest win. 9 diamonds. 9 or 8. Let's go. పికాక్స్ ఇరగబోతుంది తొందరగా. ఫాస్ట్గా మైనింగ్ చేయాలి. ఇది లాస్ట్ హెల్త్లో కూడా ఇంతసేపు ఉంటుంది పికాక్స్. పైన దొరికినట్టు అనిపించి ఇంకొక డైమండ్ దొరికితే బాగుంటుంది. ఇరిగిపోయినాయి. ఓకే, లెట్స్ గో టు రోబ్లాక్స్. నేను ఓన్లీ మొబైల్లోనే ఆడతాను. నేను మొబైల్ ప్లేయర్. నాది ఒక గ్రీన్ పీ, అంటే కొంచెం మంచి టైప్ గ్రీన్ పీ. జెనీ ఆడుతున్నాను. జెనీ, నువ్వు బ్లాక్ ఫ్రూట్ ఆడుతున్నావు. బుద్ధ ఎప్పుడు తిన్నావు? ఓకే అప్పుడు తిన్నా. నా ఫ్రూట్ ఐస్ ఫ్రూట్, ఎందుకంటే ఐస్ కొంచెం అవేకెండ్ చేస్తే గాల్లో వస్తుందంట కదా, కొంచెం బాగుంటుంది పీవీపీకి అని పెట్టుకున్నా. కానీ కాంబోస్ కూడా నేర్చుకుంటా ఐస్ తోటి. ఎవరెవరికి బ్లాక్స్ ఫ్రూట్స్ ఇంకా మైన్క్రాఫ్ట్ తెలుసో కామెంట్ చేయండి. ఎవరికి బ్లాక్స్ ఫ్రూట్ ఇష్టమా మైన్క్రాఫ్ట్ ఇష్టమా కూడా కామెంట్ చేయండి. C2లో ఎందుకు జాయిన్ కాలేదు? నేను C1లో ఎందుకు జాయిన్ అయినాను? ఓకే జెన్నీ C3 కదా, నేను C2. నా లెవెల్ చూసారా? 1006 అంతే. 1306. ఇంకా నేను నా కలెక్షన్ చూపిస్తాను. ఒక రోల్ కూడా చేస్తాం. దాని తర్వాత ఒక 2-3 రిక్వెస్ట్ చేసి మళ్ళీ లెఫ్ట్ అయిదాం. ఇప్పుడు జెన్నీని కూడా కలవబోతున్నాం. వాడు సెకండ్ సీకి వస్తాడు. అసలుకే ప్రాబ్లం. నాకు బ్లాక్ ఫ్రూట్ కనిపించింది అక్కడ, గ్రీన్ కలర్ ఉంటాయి బ్లాక్ ఫ్రూట్స్. అక్కడ ఏదో చూసినట్టు అనిపించింది. ప్లేయర్ బ్లాక్ ఫ్రూట్ అని. పిక్సెల్ వర్సెస్ నా క్లోజ్ దగ్గర నాకు ఫ్రూట్ దొరికినట్టు అనిపించింది. ఎక్కడ హియర్ ఐ సా సంథింగ్ హియర్. క్యాఫేకి వెళ్ళి ఒక రోల్ చేసి మళ్ళీ నా కలెక్షన్ కూడా చూపిస్తాను. అలాగే ఫస్ట్ రోల్ చేయాలి. రోల్ ఈజ్ ఇంపార్టెంట్. లాగ్ అవుతుంది గేమ్ కొంచెం. ప్లీజ్ సంథింగ్ గుడ్. ఇన్ని రోజుల నుంచి రాకెట్స్ అవన్నీ ఇస్తున్నాం. ప్లీజ్ జియోల్స్ ప్లీజ్. సూపర్. ఓకే నాకు అక్కడ ఫ్రూట్స్ ఏం లేవు ఎక్కువ. అన్ని రేడ్స్కి ఇంకా బ్రెడ్కి, లేకపోతే వేరే తినేసా ఆకలింది కాబట్టి వాటి యూజెస్ ఏంటిగా తెలుసుకోనికి తినేసా. ఇదే మన కలెక్షన్.
బిసెంటో, సేబర్, వాస్ట్రీ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఫ్లేల్ యూజ్ చేయలేదు. ఇక్కడ బుద్ధ వాడాను కానీ ఫ్లేల్ యూజ్ చేయలేదు. ఇది నా గన్స్. డ్యూయల్ ఫ్లింట్ లాక్, క్యానన్, రిఫైన్ స్లింగ్ షాట్, బిజార్ రివాల్వర్, యాసిడ్ రియాక్టర్. ఇలా ఫేవరెట్ ఎందుకంటే ఇది నా అవుట్ఫిట్ తోటి మ్యాచ్ అవుతుంది. నా బ్లాక్స్ క్వేక్, పెయిన్, లవ్, సౌండ్, ఫియోనిక్స్, స్పైడర్, క్రియేషన్, మ్యాగ్మా, గోస్ట్, రబ్బర్, ఫ్లేమ్, డైమండ్, డార్క్, బ్లడ్, శాండ్, స్మోక్. వార్డ్రోబ్ అంటే వారియర్ హెల్మెట్, డూస్ ఆఫ్ హ్యాట్, కోట్ ఇవన్నీ బాగుండవు. గోల్ మాస్క్ బాగుంటుంది ఎందుకంటే ఇది నాకు 500 ఎనర్జీ ఇస్తుంది. ఓ జెన్నీ వచ్చాడు. అది ర్యాబిట్ రేస్. జెన్నీ ఎప్పుడు వచ్చావు? వీడియో జెన్నీ మీకు గుర్తుకుంటానేమో. వీని రేస్ ఏంజిల్, నాది ర్యాబిట్ రేస్. మాట్లాడు జెన్నీ. జెన్నీ కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటే మీరు కూడా చెప్పండి కామెంట్స్లో. ఈ కాంబో ఇలా చూస్తే బాగుంటుంది. నా స్టాట్స్ కూడా చూపిస్తాను అండి. ఇవే మ్యాక్స్ బ్లాక్ ఫుట్లో. ఇంకా బ్లాక్ ఫుట్ స్టాక్లో ఏముంది? జెన్నీ దారా స్టాక్లో చూడలేదు. మంచి చూస్తే అంతే. నాకు అంత డబ్బులు కూడా లేవు కొనాలంటే. 1 మిలియన్ కూడా లేవు. అండ్ బ్రోక్. లెట్స్ గో. పీవీపీ చేద్దాం. దారా ఎవరన్నా రండి పీవీపీకి. ఎవరు రావట్లే. నేను ఎక్కడ అంటే ఇప్పుడు కర్షిప్ షిప్ కొంచెం టైం పాస్ చేద్దాం ఇక్కడ. అంతేననుకుంటా ఇవాళ వీడియోకి. చాట్లో హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని పెడదాం. ఇక్కడ ఇండియన్స్ ఉంటారో ఉండదో తెలియదు. 1 షాట్ చేసిండు ఎవరు? ఉండే యూజర్ లో బాక్స్ పెట్టి కొంటారు అలా అనుకుంటా. హెడ్ ఇండిపెండెన్స్ డే. పాటలు ఇగ్నోర్ చేయండి. ఇంటి దగ్గర మ్యారేజ్ అవుతుంది ఎవరితో. మధ్యాహ్నం నుంచి చలి అవుతుంది. మంచిగా స్కూల్కి వచ్చాము ఇప్పుడు దాకా. ఇంకోటి పెడదామా అని. భారత్ మాతాకి జై. మారా కాదు మాత జై. ఎవరి ఫిల్తీ డెంటిస్ట్. ఇదేం పేరు బ్రో? ఎందుకంటే ఫస్ట్ నన్ను ఐస్ అవేకన్ చేద్దాం కొంచెం. మ్యామత్ సౌండ్ వస్తుంది. ఇదేసి స్కేటింగ్ చేసి నేను యాసిడియం రైఫిల్ ఇది ఎక్కువ యూజ్ చేయను. ఇది వాటర్ అంతే. వాటికి ఇంకేమైనా చేయాలంటే మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. గేమ్లో లెవెల్ 1400 పోవాలి, లేకపోతే ఇంకేమన్నా ఇండిపెండెన్స్ డేకి స్పెషల్ పెడదాం. వర్షం పడుతుంది మా దగ్గర. సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. రైనీ సీజన్లో ఇన్ని రోజుల తర్వాత ఇదే వర్షం పడుతుంది. ఇది నా ఆరా ఎక్కువ ఆన్ చేసుకోను ఎందుకంటే ఇదే బాగుంటుంది. ఇలా మెల్ల ఉరుకుతా కానీ ఇది ర్యాబిట్ కదా. మా తమ్ముడు అక్కడ ఫైటింగ్ చేస్తుంది వాళ్ళతో. నేను ఎక్కువ ఎంత బాగుండవు. బాగుంటుంది చాలా. నేను
మనం వెయిట్ చేసేది దీనికంటే వీఆర్ బ్రీచింగ్ ద ఫ్యాక్టరీ ఇన్ 30 seconds అని పడుతుంది. అది ఏంటి అంటే అందులో ఫ్యాక్టరీలో కోర్ అని ఒకటి ఉంటుంది. దాన్ని మనం డిస్ట్రాయ్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి. ఇంకొక బ్లాక్ ఫ్రూట్స్, ఇందులో బ్లాక్ ఫ్రూట్స్ అంటారు కానీ వీటిని నిజంగా డెవిల్ ఫ్రూట్స్ అంటారు. వీటిని తింటే మనకు పవర్స్ వస్తాయి. ఈ స్పైడర్ ఇది తింటే స్పైడర్ మ్యాన్ లాగా అవుతారు కొంతమంది. ఇది నాది ఐస్ ఫ్రూట్, నేను ఇది తిన్నాను ఎందుకంటే ఇది చాలా బాగుంటుంది. ఓ కిచ్చునే 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 అమ్మిగో కమ్ హియర్ కిచ్చునే కిచ్చునే చేసిండు వాడినాను జల్దీ వాడినాను 1 shot చేసిండు. ఓకే గైస్, ఇవాళకి అంటే వేరే వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా కామెంట్ కూడా చేయండి ఏమని. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ ఆల్. ఇంకా మీరు మైన్క్రాఫ్ట్ వీడియోస్, రోబ్లాక్స్ వీడియోస్ గురించి ఇంకేమైనా చేయాలా, వేరే గేమ్స్ చేయాలా, లేకపోతే వీడియో గేమ్స్ పార్ట్స్ కంటిన్యూ చేయాలా మీరే చెప్పండి. గోస్ట్ బస్టర్స్ అయితే షెడ్యూల్ పెట్టాను 2027 ఏప్రిల్లో అన్న మేలో అన్న ఎప్పుడు పెట్టానో చూడాలి. వీడియోస్ అయితే వస్తాయి ఫాస్ట్గా. ఓకే, బాయ్ బాయ్. ఓకే, మీరు లైక్ కూడా చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకండి. బాయ్.